డిజైనర్ అవ్వాలంటే డిజైన్ డిగ్రీ కంపల్సరీయా? ఫైన్ ఆర్ట్స్ చదవాలా లేదంటే డిజైన్ డిగ్రీ ఉండాలా? నిజం చెప్పాలంటే నేను ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నా అండ్ డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ చేశా అండ్ ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నా. ఈ వీడియోలో డిజైన్ డిగ్రీ లేకుండా డిజైనర్ అవ్వచ్చో లేదో చెప్తా అండ్ నా రియల్ జర్నీని కూడా షేర్ చేసుకుంటా. బై ద వే, ఇఫ్ యువర్ న్యూ ఇయర్, దిస్ ఇస్ సంజయ్. నేను డిజైన్ ఫీల్డ్ లో నా జర్నీ షేర్ చేస్తూ ఉంటాను, లైక్ యూఐ/యూఎక్స్, గ్రాఫిక్ డిజైనింగ్, ఫ్రీలాన్సింగ్ అండ్ నా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి డ్రాయింగ్ కానీ ఆర్ ఏమన్నా క్రియేటివ్ గా చేద్దామన్నా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. స్కూల్లో డ్రాయింగ్స్ కానీ ఆర్ లేదంటే మనం సైన్స్ ఎక్స్పో ఉన్నప్పుడు ఏమన్నా క్రియేటివ్ గా చేస్తాం కదా, సో అవి అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇంకా అది అలాగా కంటిన్యూ అయిపోయింది అండ్ ఇంటర్మీడియట్ కి వచ్చేసరికి నేను ఎంపీసీ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా నాకు కూడా తెలియదు, అడగండి. తర్వాత డిగ్రీలో బీకామ్ కంప్యూటర్స్ చేశా. బట్ హానెస్ట్లీ చెప్పాలంటే ఫైనల్ ఇయర్ దాకా నాకు ఏం క్లారిటీ లేదు, లైక్ లైఫ్ లో ఏం చేయాలి, ఏం జాబ్ చేయాలని. బట్ సింపుల్ ప్లాన్ అయితే ఉంది, లైక్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో జాబ్ చేద్దాం అందరిలాగా. కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్ గా ఉంది. కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా ఆలోచించా, లైక్ ఫినాన్స్ సైడ్ వెళ్దామా లేదంటే అకౌంట్ సైడ్ వెళ్దామా, ఎందుకంటే నా డిగ్రీ దానిపైన ఉంది కాబట్టి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ వర్క్ లో నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇంకప్పుడు సీరియస్ గా ఆలోచించామా, లైక్ డిగ్రీ లాస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పి. ఇంకప్పుడు యూట్యూబ్ లో అండ్ గూగుల్లో సెర్చ్ చేస్తా ఉన్నాను అండ్ అప్పుడే నాకు యూఐ/యూఎక్స్ అని ఫస్ట్ టైం తెలిసింది అండ్ యాప్స్ ఇలా డిజైన్ చేస్తారు అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇలా ఉంటుంది అని అప్పుడే తెలిసింది అండ్ అప్పుడు అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇంకప్పుడు వేరే జాబ్ చేస్తా యూఐ/యూఎక్స్ నేర్చుకున్నా అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా నేర్చుకున్నా. ఇంకప్పటి నుంచి డిజైన్ స్లోగా ప్రాక్టీస్ చేశాను, పోస్టర్స్ క్రియేట్ చేశా అండ్ యాప్ స్క్రీన్స్ కూడా డిజైన్ చేశా. అండ్ ఒక పాయింట్ లో రియలైజ్ అయ్యా, నేను ఇంకా డిజైన్ ఫీల్డ్ లో కంటిన్యూ అవ్వాలని చెప్పి. డిగ్రీ డిఫరెంట్ అయినా పర్లేదు, స్కిల్స్ ఉంటే ఛాన్స్ ఉంటుంది. సో క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, డిజైన్ డిగ్రీ లేకుండా డిజైనర్ అవ్వచ్చా అంటే ఎస్, డెఫినెట్ గా అవ్వచ్చు. బట్ నార్మల్ డిగ్రీ లేకుండా డిజైన్ జాబ్ రావాలంటే కష్టమా. ప్రస్తుతానికి అయితే నాకు డిజైన్ డిగ్రీ ఏం లేదు, బట్ లెర్నింగ్స్ ఉన్నాయంటే ప్రాక్టీస్ కూడా ఉంది. మీరు కూడా డిజైన్ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించకండి, లైక్ అంటే డిజైన్ డిగ్రీ చేస్తేనే జాబ్ వస్తుందని స్టార్ట్ చేసేయండి. మీరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కమెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా డిజైన్ కంటెంట్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ఇక్కడ. అండ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియో తగలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.